ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి చర్చలో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. మౌనిక నమస్తే అమ్మా, చెప్పండి సార్, హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ అనేది దశాబ్దాల క్రితం నాటిది. పెరుగుతున్న జనాభాకు నగర విస్తరణకు తగినట్లుగా నాలా వ్యవస్థను పునర్నిర్మించడంలో పాలకులు ఎక్కడ విఫలమవుతున్నారు? అమ్మ మౌనిక, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. పురాతన కాలం నిర్మించిన నాలాలు మాత్రం మాకు బాగానే ఉన్నాయి. ఇటీవల నగరం విస్తరణ జరిగిన తర్వాత వచ్చిన వాటిని మియాపూర్ ఎక్కడ ఊరవతల అప్పుడు కదా, ఊగటిపల్లి ఒక ఊరు కన్నాను. అటువంటిది మియాపూర్లో నిన్న బాలయ్య చనిపోయినా, సికింద్రాబాద్లో కళాశగూడలో ఒక వ్యక్తి చనిపోయినా, మీరు అన్న 10-12 సంఘటనలు చూస్తే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అధికారులు తీరు ఏం మారుతలేదని మనకు అర్థమవుతుంది. ఇదే అధికారులు ఎవరైనా చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకొని 4 కంకర రాళ్ళు లేకుంటే సిమెంట్ బస్తాలు పక్కన పెట్టి రోడ్డు మీద కొంచెం ఇసుకను పోసాను అనుకోండి, వీళ్ళు వసూళ్ల కోసం తయారవుతారు. వీళ్ళు ఒక్కడే కాదు, కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా రెడీ అవుతారు. చిన్న ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇచ్చుకెళ్తారు కదా వీళ్ళందరూ, అట్లాగే లంచాలు వసూలు చేయడానికి ముందుకుంటారు. కానీ నిన్నటి సంఘటన చూస్తే ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రభుత్వాలు ఏమున్నా, ఓనర్ టీఆర్ఎస్ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి కానీ నేరపూర్తి నిర్లక్ష్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది నిర్లక్ష్యం మట్టిదే కాదు, నేరపూర్తి నిర్లక్ష్యం, నేర సమానమైన నిర్లక్ష్యం. నిజంగా చెప్పాలంటే కాంట్రాక్టర్ కు పూర్తి స్థాయిలో పరిహారం కాంట్రాక్టర్ నుంచి కక్కించారు మొట్టమొదటి, తర్వాత అధికారుల నుంచి కక్కించారు. జిహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి దీనికి ఈ రెండింటి బాధ్యత వహించాలంటున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ స్థాయిలో నాలాలు ఏం జరుగుతుందని కింద స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరైతే నడిపించాల్సిన ప్రభుత్వం ఇట్లాంటి చోట్ల మొదలు జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ నాలాలు పొంగుతున్నాయి మరి ఎట్లా ఉన్నది అని చూస్తే బాగుండేది. మీరు అన్నారు కదా, గతంలో మనకు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ నగర మన మురుగునీటి సరఫరా కోసం అద్భుతమైన ప్రణాళిక రచించాడు. మైసూరు నుంచి పిలిపించి ఆయన చేశారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో చూడండి, ఇటువంటి సంఘటనలు తక్కువ జరుగుతుంటాయి, మనం చూస్తున్నాం. మనం కొన్ని నాలుగు మాయమైనవి, ఫిరంగి నాలా లాంటిది మొత్తమే పోయింది. కానీ అట్లా కాకుండా మీరు ఏదైతే ఆధునికంగా నిర్మిస్తున్న నాలాలలో చాలా సమస్యలు వస్తున్నాయి. చాలాసార్లు మనం చూసాం, పంజగుట్ట చౌరాస్తా నుంచి మొదలుకొని అటు పక్క అంతా కూడా నీళ్లు వట్టి మామూలు వర్షానికి కార్లు మునిపోయిన నీళ్ళు వస్తున్నాయి చూస్తాం. మొన్నటి ఇంత ఎల్నినో ప్రభావంలో కూడా మొట్టమొదటి వర్షం పడితే మనకి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో కూడా పూర్తిగా కార్లు సగం కొట్టుకపోయి సగం మునిగిపోయిన సందర్భం చూసినాం మనం. అంటే ఆధునిక హైదరాబాద్ లోని సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఓల్డ్ సిటీ కంటే అంటున్నాను, ఈ మాట అంటున్నాను. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఏమైందంటే చాలా వరకు నాలాలన్నీ మూసీ నదిలో కలుస్తాయి కనుక ఆటోమేటిక్ గా మూసీ నదికి వంపులో ఉంటుంది, ఆ నాలాలు పైన ఎత్తులో ఉంటే కలిసిపోతున్నాయి. కానీ ఎక్కడైతే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అటువంటి చోట్ల కూడా ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి, ముఖ్యంగా మియాపూర్ లాంటి చోట్ల జరుగుతున్నాయి అంటే మనకు అర్థం చేసుకోవచ్చు ఈ నాలాల నిర్మాణంలో కానీ వాటి పనితీరులో కానీ అధికారులు ఎంత ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత అద్భుత నాశనం చేసిందో చూస్తున్నాం. ఆనాడు ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పటి ఇంజనీర్లు, నేను మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, సమర్థించాను కానీ ఇప్పటి ఇంజనీర్లు ఎంతసేపు డబ్బులు తీసుకొని ఎట్లా పనులు చేద్దామని ఆలోచన చేస్తున్నాను తప్ప ఇంకో మాట లేదంటున్నాను. అదే మాట అన్నారు ఆయన, మీకు సరిగ్గా టాపీ మేస్త్రికి వచ్చిన పరిజ్ఞానం కూడా మీకు ఉండలేదని చెప్పి. అంటే లంచాలు వసూలు చేసేంత నైపుణ్యం మరి మన నాలాల నిర్మాణాలు ఉండాలి కదా. ఎప్పుడు కూడా నాలాల నిర్మాణం ఏముంటుందమ్మా మౌనిక, మనకు ఇల్లు కలుస్తున్న కొద్దీ వెడల్పు పెంచాలి. ఎప్పుడు కూడా మోరీ కానీ ఈ నాలా నిర్మాణం ఎట్లా ఉండాలంటే నీళ్లు అందులో కలుస్తుంటే పోని ఎక్కువ వైశాలి మన పైపులు వేయాలి. లేకపోతే ఏమవుతుంది, మొత్తం ఎక్కువైతే పొంగి పొరుతాయి కదా. చూడండి, వర్షాకాలం రాగానే కొన్ని మ్యాన్ హోల్స్ పైకి లేస్తే డ్యాన్స్ చేస్తుంటాయి. మ్యాన్ హోల్ పైకి లేస్తుంటే నీళ్లు ఆ మ్యాన్ హోల్ తిప్పుతుంటాయి, డ్యాన్స్ చేయడం అంటారు, అటువంటి చేస్తుంటాయి. కనుక మియాపూర్లో ఇప్పుడు ఈ బాలయ్య చనిపోవడం విషాదకరం. దీనికైతే పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యత వహించాలంటారు. ఎందుకంటే పనులు జరిగే చోట హెచ్చరిక బోర్డు పెట్టడం, నీళ్లు నిచ్చే చోట పక్కదారి చూపించడం, పక్క నుంచి పోవడానికి వీలుగా దానికి రోడ్ డైవర్షన్ చేయడం, ఇట్లాంటి చేయాల్సి ఉండే. నడుస్తూ పోతున్న మన కూతురింటికి పోదాం అనుకున్న బాలయ్య ప్రాణాలు హరిమన్నాయి. ఇంకా ఈ శవం కూడా దొరకలేదు ఇప్పటికి కూడా. అది బాధాకరమేనమ్మా. దీనికైతే ప్రభుత్వం బాధ్యత వహించాలి, ముఖ్యంగా కాంట్రాక్టర్ను, అట్లాగే సంబంధిత అక్కడి ప్రాంత అధికారిని సస్పెండ్ చేస్తే తప్ప ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉంటాయి. అవును సార్. అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా మార్నింగ్ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులకు వెళ్ళే టైంలో అండ్ తిరిగి వచ్చే టైంలోనే వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. సో ఎక్కువ మంది జనాభా కూడా ఉండేది ఇక్కడే. సో వర్షాలు కురుస్తున్నాయని తెలుసు అండ్ అక్కడ ప్రాబ్లం ఉంటుందని కూడా తెలుసు. అయినా కూడా అట్లా ఒకవేళ మ్యాన్ హోల్ ఓపెన్ ఉన్నా కూడా అక్కడ ఒక హెచ్చరిక బోర్డు పెట్టవచ్చు కదా అధికారులు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వీళ్ళకి? ప్రాణాలు పోయినా పట్టించుకోరా? ప్రతి సంవత్సరం ఇలానేనా ఇంకా? అదే
ఇప్పుడు ప్రాణం రాకడా ప్రాణం పోకడ తెలియదంటారు. మీరు అన్నట్టు చాలాసార్లు ఏమైందంటే అయితే ఉదయం పడుతుంది, మీరు అన్నట్టు సాయంత్రం ఆఫ్టర్ 4 అట్లా పడుతుంది. ఆఫీసులు విడిచిపెట్టే స్కూల్ విడిచిపెట్టే అని పడుతుంది వర్షం. ఎక్కువ మధ్యాహ్నం తక్కువ కొంచెం. అట్లా చూస్తే మీకు ఈ వర్షం పడుతున్న క్రమంలో ఏవైతే రిపేర్లు ఉన్నాయో అటువంటి చోట్ల రోడ్ డైవర్షన్ చెప్పాలి. అట్లాగే ఇటువంటి నాలాల చోట మరి ఏమైనా పైప్ మన మ్యాన్ హోల్ పక్క తీసి పెడితే దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. ఇది కాంట్రాక్టర్ బాధ్యత. ఎప్పుడైనా నేను ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం ఏంటంటే కాంట్రాక్టర్ ఏం చేయాలంటే ఏదైనా పని చేయాలి. మామూలుగా రోడ్డు పని చేస్తున్నాను అనుకోండి, రోడ్ డైవర్షన్ బోర్డులు ఎక్కడి నుంచి పెట్టాలి? కనీసం 100 మీటర్ల దూరం నుంచి రోడ్ డైవర్షన్ అని చెప్పాలి. లేకపోతే రాత్రిపూట వచ్చేసి బ్రిడ్జి మీదకి వెళ్ళి పడే సందర్భాలు ఉన్నాయి కదా. నిర్మాణం అవుతున్న బ్రిడ్జి మీదకి వెళ్ళి లారీలు పడి కార్లు పడి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం అయితే రోడ్డు పని కానీ నాలా పని కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కనీస హెచ్చరిక బోర్డులో ఒక 100 మీటర్ల దూరం నుంచి పెట్టడం, అట్లాగే రోడ్ డైవర్షన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయడం ఇవన్నీ చేయాల్సి ఉన్నది. అందుకని చెప్పాను, లంచాల మీద ఉన్న ఆసక్తి అధికారులకు కానీ ఈ వీళ్ళకి కానీ ఈ ప్రజల ప్రాణాల మీద లేదంటున్నాను. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం వస్తుంది అనుకున్నప్పుడే ఇటువంటి రిపేర్లు ఎండాకాలంలో పూర్తి చేసుకోవాలి. ఎట్లా అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి, కానీ వర్షాలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. జరిగింది అదే కదా. ఇప్పుడు బాలయం అనిపోయిందంటే అసలు ఈ సంవత్సరం వర్షాలే లేకుండా పోయింది. ఒకటి పడ్డే 4 వర్షాలు కూడా వర్షాలకి పడ్డాయి హైదరాబాద్లో. అటువంటిది ముందెందుకు చేయలేదు ఈ పని అనే మాట వస్తుంది. ఒకటి పోనీ మనకు మార్చ్ ఎండింగ్ బిల్లులు అయిపోతాయి. ఇప్పుడైతే రేపు పొద్దున మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైతుంది కాదు కదా. ఎప్పుడు ఆర్థిక సంవత్సరం మొదలైంది 2 నెలలు 3 నెలలు గడిచింది. ఇప్పుడు ఇటువంటి అప్పుడు బిల్లు అయిపోద్దనే మా బాధ లేదు, ఏం లేదు. మొదలే చేస్తుంటే అయిపోయేది కదా. కనుక పని మొదలు పెట్టడంలో తప్పు జరిగింది. వర్షాకాలంలో చాలా వరకు అంతకు ముందే పనులు చేసుకోవాలి, కానీ వర్షాకాలంలో పనులు మొదలు పెడితే చిందరమందరూ చిత్తరే ఉంటుంది అంటారు. నేను హైదరాబాద్ ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇటు పక్కన మనకు దూలపల్లి ఆ ప్రాంతంలో అయితే అసలు ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు కొన్ని. అసలు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు అంటే కేవలం అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల అవకాశవాదం ఈ రెండు కలిసి వస్తున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకున్న అంత ఆసక్తి వాళ్ళ కాంట్రాక్టర్లు సరిగ్గా పనిచేస్తున్నా లేదా చూడని పరిస్థితి ఉన్నదనిపిస్తుంది. ఇంకో మాట చెప్పాలన్నా, ఇప్పుడు అధికారులు ఏమైందంటే పని జరుగుతున్నప్పుడు అక్కడ పర్యవేక్షణ ఉంటే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారో తెలిసేది అంటున్నారు. ఏమవుతుందంటే కౌన్సిలర్లు కార్పొరేటర్ కానీ ఇప్పుడైతే జిహెచ్ఎంసీ పాలకవర్గమే లేదు, అయిపోయింది. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికలు జరగలేదు కనుక పాలకవర్గం లేదు. లేకపోయినా లోకల్ లీడర్స్ బాగా అధికారం చెలాయించుకుంటుంటారు. చూస్తున్నాం కదా మనం. అధికారులతో కలిసి నేను చెప్పినట్టు ఎవరైనా ఇల్లు కట్టుకుందామని కంకరో ఇసుకో రోడ్డు మీద వస్తే వాళ్ళ దగ్గర వసూలు చేయడం. ఇప్పుడు అయితే హైదరాబాద్ అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆ వ్యాపారాలందరూ మొత్తుకునేది ఏంటంటే స్క్వేర్ ఫీట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వసూలు చేశారు. 100 150 ఉంటే ఇప్పుడు 250కి వచ్చింది సార్. మేము అమ్మేది అదనంగా అంటే 5,000 స్క్వేర్ ఫీట్ ఉంది అనుకోండి, ఆ 250 కలుపుకొని 5,250 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. లంచాల బాగా పడలే కానీ కాంట్రాక్టర్లను రియల్ ఎస్టేట్ వ్యాపారం ముత్తుకుంటున్నారు చూస్తున్నాం. అంటే ఈ వసూళ్ల మీద ఉన్నంత శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద ఎందుకు లేదు అనే మాట వస్తుంది. కనుక ఇప్పటికైనా సరే, నిన్న మొన్న బాలయ్య మృతి దాన్ని చేసుకొని ఇప్పటికైనా శవం దొరకలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా బాధ్యత అంటున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే కనీసం చనిపోయి 2 రోజులు అవుతున్నా కూడా 45 గంటలు గడుస్తున్నా కూడా ఇంకా ఆచూకు కనుక్కోలేకపోయాం అంటే మ్యాపింగ్ సరిగ్గా లేదమ్మా. యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ ఏముంటుందంటే నాలా పైపు కడిచిపోతుంది, అట్లాగే మంచినీళ్ళ పైపు కడిచిపోతుంది, కరెంటు లైన్ కడిచిపోతుంది, ఒక్కోసారి అండర్గ్రౌండ్ కేబుల్ కూడా ఉండొచ్చు కదా. వీటన్నిటి పట్ల మ్యాప్ ఒకటి ఉండాలి.